లాస్ట్ క్లాసెస్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్యాలిక్యులేషన్ చూసాం. ఈ క్లాస్ లో హాల్ ఎఫెక్ట్ చూడాలి. సో హాల్ ఎఫెక్ట్ డిస్కస్ చేసుకునే ముందు లారెంజ్ ఫోర్స్ ఈక్వేషన్ ని డిస్కస్ చేసుకోవాలి. సో లారెంజ్ ఫోర్స్ ఈక్వేషన్ డిస్కస్ చేస్తే ఒకసారి బోర్డు మీద అబ్జర్వ్ చేసినట్టయితే ఆయన 2 స్టేట్మెంట్స్ ప్రొవైడ్ చేశారు. అందులో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి ఫస్ట్ స్టేట్మెంట్ లో మళ్ళీ సబ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో అందులో ఫస్ట్ సబ్ స్టేట్మెంట్ వచ్చి చార్జ్డ్ పార్టికల్స్ మూవ్స్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్స్పీరియన్సెస్ యాక్సిలరేటింగ్ ఫోర్స్ ప్లస్ క్యూ. చార్జ్డ్ పార్టికల్స్ అంటే ఎలక్ట్రాన్స్. ఒకవేళ ఎలక్ట్రాన్స్ కనుక ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ లో కనుక మోషన్ అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ లో కనుక మూవ్ అయితే అవి యాక్సిలరేటింగ్ ఫోర్స్ ని ప్రొడక్షన్ ఇస్తాయి. సో ఆ యాక్సిలరేటింగ్ ఫోర్స్ మనకి ఈక్వేషన్ ప్లస్ క్యూఈ కి ఈక్వల్ గా ఉంటుందని చెప్తారు. సో అందులోనే సెకండ్ సబ్ పాయింట్ వచ్చి ఒకవేళ ఆ ఎలక్ట్రాన్స్ ఆపోజిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఎలక్ట్రాన్ డైరెక్షన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ రెండు సేమ్ గా ఉంటాయి. ఎలక్ట్రాన్ డైరెక్షన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ రెండు సిమిలర్ గా ఉంటే ఫోర్స్ F ప్లస్ QE ప్రొడక్షన్ అవుతుంది. ఓకే, దీన్ని యాక్సిలరేటింగ్ ఫోర్స్ అని చెప్తాం. అదే రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఏం మారదు, కానీ ఎలక్ట్రాన్ డైరెక్షన్ దీనికి ఆపోజిట్ లో ఉంటే డీసెలరేటింగ్ ఫోర్స్ ప్రొడక్షన్ అవుతుంది. F QE. ఓకే, సో ఎలక్ట్రాన్ మోషన్ ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ని రెండు బేస్ చేసుకొని వెదర్ ఇట్ ఈస్ అన్ యాక్సిలరేటింగ్ ఫోర్స్ ఆర్ డీసెలరేటింగ్ ఫోర్స్ అనేది డిసైడ్ చేయాలి. ఓకే, అందులో సెకండ్ స్టేట్మెంట్ చూసుకున్నట్టయితే సో సెకండ్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది, చార్జ్డ్ పార్టికల్ Q విత్ వెలాసిటీ v ఇన్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్స్పీరియన్సెస్ ఎ ఫోర్స్. ఓకే, పార్టికల్ చార్జ్ వచ్చేసి Q అవుతుంది, వెలాసిటీ v. సో వెలాసిటీ v ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో కనుక ప్లేస్ చేసినట్టయితే సో ఇది మ్యాగ్నెటిక్ ఫోర్స్ ని ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ కి ఈక్వేషన్ చూసినట్టయితే Q ఇంటూ V క్రాస్ B. సో ఇక్కడ వెక్టార్స్ కింద తీసుకున్నట్టయితే చార్జ్ వెక్టర్ కాదు, ఈ వెలాసిటీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు వెక్టార్స్ అయితే వీటి మధ్య క్రాస్ ప్రొడక్ట్ ని యాంగిల్స్ లో రిజాల్వ్ చేయమంటే సైన్ యాంగిల్ లో చెప్తాం. అదే డాట్ ని రిజాల్వ్ చేయమంటే కాస్ యాంగిల్ లో చెప్పుకోవాలి. సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో కనుక ఎలక్ట్రాన్ ని ప్లేస్ చేసినట్టయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఎలక్ట్రాన్ ని ప్లేస్ చేసినట్టయితే సో ఎలక్ట్రాన్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ని ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో ఫోర్స్ కి ఈక్వేషన్ వచ్చేసి Q ఇంటూ V క్రాస్ B. సో ఇక్కడ ఇది క్రాస్ ప్రొడక్ట్ ని తీసుకుంటాం, క్రాస్ ప్రొడక్ట్ ని యాంగిల్స్ లో రిజాల్వ్ చేయమంటే QVB sin θ. ఇది వచ్చేసి మనకి ఎలక్ట్రిక్ ఫోర్స్ అవుతుంది, ఇక్కడ వచ్చేసి మనకి మ్యాగ్నెటిక్ ఫోర్స్ అవుతుంది. ఓకే, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు వచ్చే ఫోర్స్ ఎలక్ట్రిక్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు వచ్చే ఫోర్స్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. రెండిటికి సెపరేట్ ఈక్వేషన్స్ చెప్తారు. ఎలక్ట్రిక్ ఫోర్స్ కి QE, మ్యాగ్నెటిక్ ఫోర్స్ కి Q ఇంటూ V క్రాస్ B. సో ఈ రెండు ఫోర్సుల్ని కలిపి చెప్తేనే టోటల్ ఫోర్స్ అని చెప్తాం. సో టోటల్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు ఎలక్ట్రిక్ ఫోర్స్ ప్లస్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. సో ఎలక్ట్రిక్ ఫోర్స్ కి యాక్సిలరేటింగ్ ఈక్వేషన్ తీసుకున్నాం ప్లస్ QE, మ్యాగ్నెటిక్ ఫోర్స్ కి ప్లస్ Q ఇంటూ V క్రాస్ B. సో టోటల్ ఫోర్స్ లారెంజ్ ఫోర్స్ ఈక్వేషన్ అని చెప్తారు. సో టోటల్ ఫోర్స్ ఈస్ నథింగ్ బట్ Lorentz force equation. So Lorentz force equation is equal to plus QE plus Q into V cross B. So electrons ni electric field lo pedte electric force apply avutundi, magnetic field lo pedte magnetic force apply avutundi. కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ప్లేస్ చేసినప్పుడు ఖచ్చితంగా వెలాసిటీ ఉండాలి ఎలక్ట్రాన్స్ కి. ఓకే, సో ఇక్కడ వెలాసిటీ వాల్యూస్ కనుక జీరో అయినట్టయితే ఇక్కడ ఈ కేసులో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే వెలాసిటీ వాల్యూస్ కనుక జీరో అయితే మ్యాగ్నెటిక్ ఫోర్స్ వాల్యూ ఎంత, జీరో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ VB రెండు ప్యారలల్ గా ఉంటాయి. యాంగిల్ వాల్యూ ఎంత అవుతుంది మనకి, θ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎప్పుడైతే θ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే మొత్తం టర్మ్స్ అన్ని ఏమైపోతాయి మనకి, జీరో అవుతుంది. ఓకే, అంటే BB అంటే వెలాసిటీ వెక్టర్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెక్టర్ రెండు ఎప్పుడు పెర్పెండిక్యులర్ గా ఉండాలి. పెర్పెండిక్యులర్ గా ఉన్నప్పుడే మనకి మాక్సిమం ఫోర్స్ వస్తుంది. ఓకేనా, అంటే మీరు ఒకసారి కరెక్ట్ గా అబ్జర్వ్ చేసినట్టయితే ఈ రెండు వెక్టార్స్ ని యాంగిల్స్ లో రిజాల్వ్ చేయమంటే సైన్ యాంగిల్ అని చెప్పుకున్నాం. అయితే ఈ రెండు వెక్టార్స్ ప్యారలల్ గా ఉంటే ఏంటి, పెర్పెండిక్యులర్ గా ఉంటే ఏంటి, ప్యారలల్ గా ఉంటే ఫోర్స్ వాల్యూ 0, పెర్పెండిక్యులర్ గా ఉంటే యాంగిల్ 90 కాబట్టి మాక్సిమం ఫోర్స్. సో అదే డిస్కస్ చేసుకున్నాం. సో లారెంజ్ ఫోర్స్ ఈక్వేషన్ ఇస్ ఈక్వల్ టు ఎలక్ట్రిక్ ఫోర్స్, టోటల్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు ఎలక్ట్రిక్ ఫోర్స్ ప్లస్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ప్లస్ QE ప్లస్ Q ఇంటూ V క్రాస్ B. సో ఈ లారెంజ్ ఫోర్స్ ఈక్వేషన్ ని బేస్ చేసుకునే మనం హాల్ ఎఫెక్ట్ చెప్పాలి. అయితే మీకు ఎప్పుడు క్వశ్చన్ హాల్ ఎఫెక్ట్ గురించి అడుగుతారు, మీరు హాల్ ఎఫెక్ట్ గురించి రాసే ముందు లారెంజ్ ఫోర్స్ ఈక్వేషన్ కూడా రాయాలి.
వాళ్ళు స్పెషల్గా లారెంజ్ ఫోర్స్ ఈక్వేషన్ చెప్పి తర్వాత హాల్ ఎఫెక్ట్ చెప్పండి అని అంటారు. హాల్ ఎఫెక్ట్ అని ఎప్పుడైనా క్వశ్చన్ రైజ్ అయినప్పుడు మీరు లారెంజ్ ఫోర్స్ ఈక్వేషన్ రాసిన తర్వాతే హాల్ ఎఫెక్ట్ ని రాయాలి. ఓకే, సో లారెంజ్ ఫోర్స్ ఈక్వేషన్ F is equal to Q into QE plus Q into V cross B. సో అక్కడ B వెక్టర్స్ ఎప్పుడు పర్పెండిక్యులర్ గా ఉంటే మాక్సిమం ఫోర్స్, రెండు వెక్టర్స్ ప్యారలల్ గా ఉంటే జీరో ఫోర్స్. ఓకే, సో హాల్ ఎఫెక్ట్ చూద్దాం. హాల్ ఎఫెక్ట్ డయాగ్రామ్ ని డ్రా చేసుకుందాం. x యాక్సిస్, y యాక్సిస్, ఇది వచ్చేసి z యాక్సిస్. దానికోసం ఒక రెక్టాంగులర్ స్ట్రిప్ ని తీసుకోవాలి. రెక్టాంగులర్ స్ట్రిప్ ఓకే. దీనికోసం ఒక రెక్టాంగులర్ స్ట్రిప్ ని తీసుకున్నాం. రెక్టాంగులర్ స్ట్రిప్ ఓకేనా. సో ఒక రెక్టాంగులర్ స్ట్రిప్ ని తీసుకున్నప్పుడు x యాక్సిస్ డైరెక్షన్ లో దీనికి కరెంట్ ఫ్లో అవుతుంది. సో I అనేది కరెంట్ రిప్రజెంటేషన్. సో x యాక్సిస్ డైరెక్షన్ లో మనకి కరెంట్ ఫ్లో అవుతుంది. ఓకే, కరెంట్ I. ఇక్కడ మనం y యాక్సిస్ డైరెక్షన్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B ని అప్లై చేస్తాం. ఓకే, x యాక్సిస్ డైరెక్షన్ లో కరెంట్ ఫ్లో అవుతుంది, y యాక్సిస్ డైరెక్షన్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B అప్లై చేస్తాం. సో y యాక్సిస్ డైరెక్షన్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B, y యాక్సిస్ డైరెక్షన్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B అప్లై చేస్తాం. ఓకే, సో ఇప్పుడు z యాక్సిస్ డైరెక్షన్ లో మనకి ఫోర్స్ ప్రొడక్షన్ అవుతుంది, టోటల్ ఫోర్స్. లారెంజ్ ఫోర్స్ ఈక్వేషన్ చూసాం కదా, అది ఇక్కడే. సో z యాక్సిస్ డైరెక్షన్ లో టోటల్ ఫోర్స్ ప్రొడక్షన్ సో టోటల్ ఫోర్స్ ప్రొడక్షన్. సో x యాక్సిస్ డైరెక్షన్ లో మనకి కరెంట్, ఈ y యాక్సిస్ డైరెక్షన్ లోకి వచ్చేసి మనకి B మ్యాగ్నెటిక్ ఫీల్డ్, z యాక్సిస్ డైరెక్షన్ లో టోటల్ ఫోర్స్ ప్రొడక్షన్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడైతే ఇలా పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో అంటే x యాక్సిస్ y యాక్సిస్ z యాక్సిస్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ కదా, x కి y యాక్సిస్ పర్పెండిక్యులర్, y కి z యాక్సిస్ పర్పెండిక్యులర్, మళ్ళీ x కి z యాక్సిస్ పర్పెండిక్యులర్. సో మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ యాక్సిస్ x కి y, y కి z ఇవన్నీ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ యాక్సిస్. ఎప్పుడైతే ఇలా పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో ఈ 3 కాంపోనెంట్స్ ఉంటాయో అప్పుడు స్ట్రిప్ అప్పర్ సర్ఫేస్ కి, స్ట్రిప్ అప్పర్ సర్ఫేస్, సో డార్క్ చేస్తున్నాను చూడండి.
సో స్ట్రిప్ అప్పర్ సర్ఫేస్ ని స్ట్రిప్ లోయర్ సర్ఫేస్ ని డార్క్ చేస్తుంది. సో స్ట్రిప్ అప్పర్ సర్ఫేస్ మీద స్ట్రిప్ లోయర్ సర్ఫేసెస్ మీద స్ట్రిప్ అప్పర్ సర్ఫేస్ మీద నెగిటివ్ చార్జ్ ఫ్లో అవుతుంది. సో నెగిటివ్ చార్జ్ ఉంటుంది, డౌనర్ సర్ఫేస్ మీద పాజిటివ్ చార్జ్ ప్రొడక్షన్ అవుతుంది. అప్పర్ సర్ఫేస్ మీద నెగిటివ్ చార్జ్, డౌనర్ సర్ఫేస్ మీద పాజిటివ్ చార్జ్. సో ఈ రెండింటికి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ సెట్ అవుతుంది నెగిటివ్ చార్జ్ కి పాజిటివ్ చార్జ్ కి మధ్య. సో ఈ నెగిటివ్ చార్జ్ కి పాజిటివ్ చార్జ్ కి మధ్య, సో ఇక్కడ నుంచో పాయింట్ ఇక్కడ నుంచో పాయింట్ తీసుకొని ఈ రెండు చార్జెస్ కి మధ్య ఈ రెండు చార్జెస్ కి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఫామ్ అవుతుంది. సో అప్పర్ సర్ఫేస్ మీద నెగిటివ్ చార్జ్, డౌనర్ సర్ఫేస్ మీద పాజిటివ్ చార్జ్ ఫామ్ అవడం వల్ల రెండు సర్ఫేసెస్ కి పొటెన్షియల్ డిఫరెన్స్ ఫామ్ అవుతుంది. దాన్ని BH అని అంటారు. ఓకే, BH. సో పొటెన్షియల్ డిఫరెన్స్, పొటెన్షియల్ డిఫరెన్స్, పొటెన్షియల్ డిఫరెన్స్. సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఫామ్ అవుతుంది. దీన్నే హాల్ వోల్టేజ్ అని అంటారు. హాల్ వోల్టేజ్ లేదా హాల్ పొటెన్షియల్ డిఫరెన్స్ అని అంటారు. అంటే చెప్పాలనుకుంది ఏంటంటే ఈ x యాక్సిస్ మీద కరెంట్ ఫ్లో అవుతుంది, y యాక్సిస్ మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు, z యాక్సిస్ మీద ఫోర్స్ ఉన్నప్పుడు, ఈ మూడు కూడా పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో, పారలల్ కాదు పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు పైన అప్పర్ స్ట్రిప్ మీద మనం తీసుకున్న రెక్టాంగులర్ స్ట్రిప్ అప్పర్ సర్ఫేస్ మీద నెగిటివ్ చార్జెస్, డౌనర్ సర్ఫేస్ మీద పాజిటివ్ చార్జెస్ ఉంటాయి. సో ఎప్పుడైతే అప్పర్ మీద నెగిటివ్, డౌనర్ మీద పాజిటివ్ సర్ఫేసెస్ ఉన్నాయో అక్కడ మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ ఫామ్ అవుతుంది. సో ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ నే హాల్ వోల్టేజ్ అంటున్నారు. ఓకే, సో ఆయన చెప్పాలనుకుంది ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కరెంట్ డైరెక్షన్ అటు వచ్చి ఫోర్స్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అని చెప్తున్నారు. ఎప్పుడైతే పర్పెండిక్యులర్ అయిందో సర్ఫేసెస్ మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందని చెప్తున్నారు. సో అదే ఈక్వేషన్ నేను ఇప్పుడు కన్వే చేసిన ఈ డిస్కషన్ నే మ్యాటర్ రూపంలో రాసుకున్నట్టయితే whenever we apply magnetic field capital B, magnetic field capital B, magnetic field capital B perpendicular to current carrying rectangular strip. అంటే నేను ఇక్కడ rectangular strip అని రాసిన, యాక్చువల్లీ కండక్టర్ ట్రయల్. సో rectangular strip it produces potential difference. It produces potential difference on opposite sides. మరి అప్పర్ సర్ఫేస్ లోయర్ సర్ఫేస్ రెండు ఆపోజిట్ సైడ్స్ కదా, on opposite sides of కండక్టర్ లేదా స్ట్రిప్. మనం రెక్టాంగులర్ స్ట్రిప్ తీసుకున్నాం కాబట్టి స్ట్రిప్. ఓకే, నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిందే వర్డ్స్ లో రాసినంతే. whenever we apply magnetic field B perpendicular to current carrying conductor, ఇదే రెక్టాంగులర్ స్ట్రిప్ అనుకో, మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో అప్లై చేస్తే ఈ పైన సర్ఫేస్ అంటే ఈ బ్లాక్ కలర్ సర్ఫేస్ కి ఈ వైట్ కలర్ సర్ఫేస్ కి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ అక్కడ అవుతుందని చెప్తున్నారు. సో అదే నేను ఇక్కడ డయాగ్రామ్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ ఈ బ్లాక్ కలర్ స్ట్రిప్ లో నెగిటివ్ చార్జెస్ వస్తాయి, బ్లాక్ కలర్ సర్ఫేస్ లో నెగిటివ్ చార్జెస్ అక్యుములేట్ అవుతాయి. ఈ వైట్ కలర్ మెటీరియల్ ఉంది కదా, ఈ సర్ఫేస్ మీద పాజిటివ్ చార్జెస్ అక్యుములేట్ అవుతాయి. సో ఈ నెగిటివ్ కి పాజిటివ్ కి మధ్య అట్రాక్షన్ ఫోర్స్ వల్ల పొటెన్షియల్ డిఫరెన్స్ ఫామ్ అవుతుంది. దాన్నే VH అని లెటర్ తో డినోట్ చేస్తాం. సో VH is nothing but potential difference లేదా హాల్ వోల్టేజ్ అని చెప్తారు. ఓకే, సో ఇప్పుడు ఈ హాల్ వోల్టేజ్ కి ఈక్వేషన్ తెచ్చుకోవాలి అంతే. హాల్ వోల్టేజ్ కాన్సెప్ట్ దీనికోసమే, హాల్ వోల్టేజ్ కి ఈక్వేషన్ తీసుకురావడం కోసం. ఓకేనా, whenever మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకున్నట్టయితే whenever we apply a magnetic field current carrying conductor ki whenever we apply magnetic field perpendicular to the current carrying
carrying conductor, it produces a potential difference on opposite sides of the conductor. Okay na, on opposite sides of the conductor. So opposite sides ని బేస్ చేసుకొని పొటెన్షియల్ డిఫరెన్స్ ని ప్రొడక్షన్ ఇస్తుంది. సో దానికి పర్పెండిక్యులర్ డైరెక్షన్ లోనే ఫోర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. ప్యారలల్ డైరెక్షన్ లో ఎగ్జిస్ట్ అయితే సైన్, సో సైన్ థీటాస్ మీరు కన్సిడరేషన్ చేసుకోవాలి. సో సైన్ 0 అయితే మనకి వాల్యూ 0 కదా, అందుకని ఎప్పుడు పర్పెండిక్యులర్ డైరెక్షన్ 90 సైన్ 90 మాక్సిమం 1 కాబట్టి మనం ఇప్పుడు పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో కన్సిడరేషన్ తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు హాల్ వోల్టేజ్ కి ఈక్వేషన్ డెరైవ్ చేద్దాం. సో ఆ ఈక్వేషన్ చాలా ఈజీ, పెద్దగా ఏం కష్టపడక్కర్ల. దాన్ని హాల్ కోఎఫిషియంట్ హాల్ వోల్టేజ్ వాల్యూస్ చెప్తే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు లారెంజ్ ఫోర్స్ ఈక్వేషన్ ని తీసుకోవాలి. లారెంజ్ ఫోర్స్ ఈక్వేషన్ అందుకే ముందుగా డిస్కస్ చేసుకున్నాం. సో టోటల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు QE ప్లస్ Q ఇంటూ B క్రాస్ B. ఓకే, సో ఇక్కడ F ఈజ్ ఈక్వల్ టు QE ప్లస్ Q ఇంటూ BB సైన్ థీటా, సైన్ యాంగిల్స్ లో రిజల్ట్ చేస్తుంది. ఓకేనా, సో ఇక్కడ థీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అని అసంప్షన్ చేసుకుంటే, సో థీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయితే F కాస్త FM అయిపోతుంది. ఎందుకని మాక్సిమం ఫోర్స్. సో ఇక్కడ మాక్సిమం ఫోర్స్ FM ఈజ్ ఈక్వల్ టు QE ప్లస్ QBB, QE ప్లస్ QBB. సో ఇక్కడ ఈ లారెంజ్ ఫోర్స్ ఈక్వేషన్ లో చిన్న మోడిఫికేషన్స్ చేయాలి అకార్డింగ్ టు హాల్ ఎఫెక్ట్. అకార్డింగ్ టు హాల్ ఎఫెక్ట్ లో చిన్న మోడిఫికేషన్స్ చేయాలి, ఏమి కాదు ఆ లెటర్ డినోషన్ మార్చాలంటే. మోడిఫికేషన్ అంటే మైనస్ ప్లస్ పెట్టమని కాదు. సో అకార్డింగ్ టు హాల్ ఎఫెక్ట్ మాక్సిమం ఫోర్స్ FM ఈజ్ ఈక్వల్ టు Q ఇంటూ EH, అంటే ఇది హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నమాట. హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్లస్ హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్న రెండు సేమే. హాల్ ఏం కొత్తగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి చెప్పలే. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్లస్ Q ఇంటూ BD ఇంటూ BH. సో ఇక్కడ BD అంటే మనకి డ్రిఫ్ట్ వెలాసిటీ అని అర్థం. BD అంటే మనకి డ్రిఫ్ట్ వెలాసిటీ. సో ఎలక్ట్రాన్స్ మోషన్ లో ఉన్నప్పుడు లేదా హోల్స్ మోషన్ అదే పాజిటివ్ చార్జెస్ మోషన్ లో ఉన్నప్పుడు మోషన్ లో ఉన్నప్పుడు వెలాసిటీ ఉంటుందనే విషయం తెలిసిందే కదా. సో ఆ వెలాసిటీని అన్నింటిలో యావరేజ్ చేస్తే మనకి డ్రిఫ్ట్ వెలాసిటీ వస్తుంది. సో ఆ డ్రిఫ్ట్ వెలాసిటీని BD అని రాస్తాం. సో BD ఈజ్ ఈక్వల్ టు డ్రిఫ్ట్ వెలాసిటీ. ఓకే, సో ఇప్పుడు మనం ఇఫ్ వి కన్సిడర్ maximum force FM is equal to 0. సో ఈక్వేషన్ లో FM is equal to 0 అయితే 0 ని కన్సిడరేషన్ చేసుకుంటే Q ఇంటూ EH ప్లస్ Q ఇంటూ BD BH. ఓకే, సో ఇక్కడ Q కామన్ గా ఉంది, ఇటు సైడ్ తీసుకొస్తే ఇది కూడా 0నే, అంటే EH ప్లస్ BD BH. ఓకే, సో దీన్ని EH ఇలా రాద్దాం. EH ఈజ్ ఈక్వల్ టు BD ఇంటూ BH. సో EH ఈజ్ ఈక్వల్ టు హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఈక్వేషన్ ఏమొచ్చింది, EH హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ BD డాట్ BH. ఓకేనా, సో ఇక్కడ BD అంటే డ్రిఫ్ట్ వెలాసిటీ అని ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. BD ని వేరే ఫార్ములా కూడా రాసుకోవచ్చు, BD ఫార్ములా. సో డ్రిఫ్ట్ వెలాసిటీ ఫార్ములా J/NQ. J/NQ. ఇక్కడ J అంటే కరెంట్ డెన్సిటీ. J అంటే మనకి ఇక్కడ కరెంట్ డెన్సిటీ. సో J అంటే మనకి ఇక్కడ కరెంట్ డెన్సిటీ, దట్ విల్ బి ఈక్వల్ టు I/A. కరెంట్ డెన్సిటీ ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. చార్జ్ డెన్సిటీ, సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ, వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ. సో ఇలాగే అది కూడా కరెంట్ డెన్సిటీ J. సో అంటే ఆ రెక్టాంగులర్ స్ట్రిప్ లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది, ఆ పర్టికులర్ ఏరియాలో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో చెప్పేదే కరెంట్ డెన్సిటీ. అంటే రెక్టాంగులర్ స్ట్రిప్ లో ఓవరాల్ కరెంట్ ఈక్వేషన్స్ గురించి మాట్లాడుకునేదే కరెంట్ డెన్సిటీ J. స్మాల్ J, క్యాపిటల్ J కాదు, స్మాల్ J. స్మాల్ J ఈజ్ ఈక్వల్ టు కరెంట్ డెన్సిటీ. మళ్ళీ క్యాపిటల్ J పెడితే జౌల్స్ కి ఈక్వేషన్ అయిపోతుంది.
సో అందుకని స్మాల్ j ఈజ్ ఈక్వల్ టు కరెంట్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు I బై స్మాల్ I బై ఏ. అక్కడ స్మాల్ I పెట్టాలనే లేదు, క్యాపిటల్ I కూడా పెట్టుకోవచ్చు. ఏ అయినా కరెంటే, కాకపోతే క్యాపిటల్ J అంటే జౌల్స్ అని ఎనర్జీకి యూనిట్స్ కింద తీసుకుంటారు. సో స్మాల్ j బై NQ వేర్ n ఈజ్ ఈక్వల్ టు నెంబర్, n ఈజ్ ఈక్వల్ టు నెంబర్ అంటే చార్జ్ క్యారియర్స్, ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, హోల్స్ ఎన్ని ఉన్నాయి చెప్పడం కోసం. n ఈజ్ ఈక్వల్ టు నెంబర్, q అంటే చార్జ్, మీకు తెలిసిన విషయం. సో దాని నుంచి సబ్స్టిట్యూట్ చేసుకుంటే Vd ఈజ్ ఈక్వల్ టు j బై NQ అనే విషయం ఈక్వేషన్ మళ్ళీ సబ్స్టిట్యూట్ చేస్తే సబ్స్టిట్యూట్ Vd ఈజ్ ఈక్వల్ టు j బై NQ, ఇది NQ ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే EH ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో చెప్పాలి. EH ఈజ్ ఈక్వల్ టు మైనస్ j బై NQ ఇంటూ BH. ఓకే, సో EH ఈజ్ ఈక్వల్ టు మైనస్ j బై NQ ఇంటూ BH. సో దీన్ని ఈక్వేషన్ 2 కింద కన్సిడరేషన్ తీసుకోండి. ఈక్వేషన్ 2. సో EH అంటే హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ j బై NQ ఇంటూ BH. సో ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్, నెక్స్ట్ హాల్ వోల్టేజ్ కూడా చెప్తాం. సో హాల్ వోల్టేజ్ కి ఈక్వేషన్ చెప్పినట్టయితే హాల్ వోల్టేజ్, సో చూడండి ఇక్కడ రాదు, హాల్ వోల్టేజ్. సో హాల్ వోల్టేజ్ లేదా హాల్ పొటెన్షియల్ డిఫరెన్స్. సో VH ఈజ్ ఈక్వల్ టు EH ఇంటూ D. ఓకే, EH ఇంటూ D. సో EH ని అక్కడ వచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయడమే. EH అంటే వాల్యూ ఎంత వచ్చింది మనకి, మైనస్ j బై NQ ఇంటూ BH కరెంట్ డెన్సిటీస్ లో కనుక అడిగితే. అదే ఫర్ ఎగ్జాంపుల్ VD వాల్యూస్ డ్రిఫ్ట్ వెలాసిటీలో అడిగితే EH ఈజ్ ఈక్వల్ టు మైనస్ VD. అంటే నేను ప్రాబ్లమ్స్ పరంగా అంటే ప్రాబ్లమాటిక్ పరంగా చెప్తున్నా. ఒకవేళ వాడు డిఫరెన్షియల్ డ్రిఫ్ట్ వెలాసిటీ ఇచ్చి హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయమంటే ఈ ఫార్ములా యూస్ చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి. లేదు అని అనుకుంటే కరెంట్ డెన్సిటీ ఇచ్చి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇచ్చి, చార్జ్ వాల్యూస్ కూడా ఇచ్చి మనం ఈ ఈక్వేషన్ ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో రెండు కూడా హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వేషన్స్. దాని నుంచి హాల్ వోల్టేజ్ అని చెప్తాం. హాల్ వోల్టేజ్ ఇస్ ఈక్వల్ టు EH బై EH ఇంటూ D. సో EH ని, D అంటే మనకి విడ్త్ ఆఫ్ రెక్టాంగులర్ స్ట్రిప్, D అంటే విడ్త్ ఆఫ్ రెక్టాంగులర్ స్ట్రిప్. సో ఇక్కడ హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని కనుక మనం విడ్త్ ఆఫ్ రెక్టాంగులర్ స్ట్రిప్ తో మల్టిప్లై చేస్తే వచ్చేదే హాల్ వోల్టేజ్. ఓకేనా. సో ఇప్పుడు ఆ సెకండ్ ఈక్వేషన్ ని తీసుకొని మన హాల్ కోఎఫిషియెంట్ చెప్పాలి. సో సెకండ్ ఈక్వేషన్ కన్సిడరేషన్ తీసుకొని హాల్ కోఎఫిషియెంట్ RH చెప్పాలి. ఓకే, సెకండ్ ఈక్వేషన్ మళ్ళీ రిరైట్ చేస్తున్నాను. EH ఈజ్ ఈక్వల్ టు మైనస్ j బై NQ ఇంటూ BH. ఓకే, సో ఈక్వేషన్ ఇలా రాసుకున్నట్టయితే EH ఈజ్ ఈక్వల్ టు సమ్ మోడిఫికేషన్స్ చేస్తున్నాం అంతే, మైనస్ 1 బై NQ ఇంటూ J ఇంటూ BH. ఓకే, J ఇంటూ BH. సో ఇక్కడ J ఇంటూ BH మల్టిప్లికేషన్ ఉంది, ఇటు సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది, డివిజన్. EH బై J ఇంటూ BH దట్ విల్ బి ఈక్వల్ టు మైనస్ 1 బై NQ. సో ఇక్కడ EH బై J ఇంటూ BH నే హాల్ కోఎఫిషియెంట్ RH అని చెప్తారు. సో ఇక్కడ హాల్ కోఎఫిషియెంట్ RH is equal to EH by JBH. Okay,
EH by JBH. Substitute equation 3 అనుకుంటే substitute RH values. So RH values in equation 3. So ఇప్పుడు equation 3 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? RH is equal to 1 by NQ. RH is equal to ఏమవుతుంది మనకి? 1 by NQ. సో దీని నుంచి హాల్ కోఎఫిషియెంట్ వాల్యూస్ కూడా చెప్పాం. సో హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూస్ చెప్పాం, హాల్ వోల్టేజ్ వాల్యూ చెప్పాం, హాల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా చెప్పొచ్చు ఆ ఈక్వేషన్ యూస్ చేసుకొని. ఓకే, సో హాల్ కోఎఫిషియెంట్ కూడా డిస్కస్ చేస్తాం. సో ఇదంతా మనకి హాల్ ఎఫెక్ట్ కి సంబంధించిన కంటెంట్. దీని నుంచి అప్లికేషన్స్ ఆఫ్ హాల్ ఎఫెక్ట్ చూడాలి, అప్పుడే ఈ క్వశ్చన్ కంప్లీట్ అవుతుంది. సో అప్లికేషన్స్ ఆఫ్ హాల్ ఎఫెక్ట్ చూడాలి, అంటే హాల్ ఎఫెక్ట్ ని ఎక్కడెక్కడ అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ అప్లికేషన్స్ వచ్చి ఇన్ఫర్మేషన్ అబౌట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సైన్ ఆఫ్ చార్జెస్. సో సైన్ ఆఫ్ చార్జెస్ అంటే అది పాజిటివ్ చార్జా నెగిటివ్ చార్జా? సో పాజిటివ్ చార్జ్ అంటే హోల్స్ తో మెడపోయాం, నెగిటివ్ చార్జ్ మోస్ట్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్. ఓకే, సో సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ అయితేనే హోల్స్ ఎలక్ట్రాన్స్, అదే మెటల్స్ లో అయితే ఎక్సెస్ ఎలక్ట్రాన్స్ ఉంటాయా డెఫిషియన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయా అంటే దీన్ని బట్టే సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అబౌట్ సైన్ ఆఫ్ ద చార్జ్. సో ఆ చార్జ్ కి నెగిటివ్ చార్జా పాజిటివ్ చార్జా చెప్పడం కోసం దీనివల్ల మనకి మోస్ట్ మెటల్స్ హ్యావ్ నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్పారు బై యూజింగ్ హాల్ ఎఫెక్ట్. హాల్ ఎఫెక్ట్ ని యూజ్ చేసుకునే మెటల్స్ లో మనకి మెజారిటీ నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయని డిస్కస్ చేశారు. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ టాపిక్ వచ్చి ఎలక్ట్రికల్ కండక్షన్ మెటల్స్ అండ్ సెమీ కండక్టర్స్. మెటల్స్ అయినా సెమీ కండక్టర్స్ అయినా ఎలక్ట్రికల్ కండక్షన్ ఎలా ఉందో చెప్పడం, వెదర్ ఇట్ ఈస్ ఏ కండక్టర్, ఇన్సులేటర్ ఆర్ సెమీ కండక్టర్. సో అది కండక్టర్ కింద వర్క్ చేస్తుందా, సెమీ కండక్టర్ కింద వర్క్ చేస్తుందా, ఇన్సులేటర్ కింద వర్క్ చేస్తుందా, కండక్షన్ ఎలా ఉంది అంటే కరెంట్ ఫ్లో గుడ్ గా ఉందా లేకపోతే కరెంట్ ఫ్లో వీక్ గా ఉందా లేదా కరెంట్ ఫ్లో మీడియం గా ఉందా అన్న విషయం ఎలక్ట్రికల్ కండక్షన్ అని చెప్తారు. సో ఎలక్ట్రికల్ కండక్షన్ మెటల్స్ లో సెమీ కండక్టర్స్ లో ఎలా ఉందో అబ్జర్వ్ చేయడం కోసం హాల్ ఎఫెక్ట్ ని యూజ్ చేస్తాం. సో ఫస్ట్ కేసు ఏంటది పాజిటివ్ చార్జా నెగిటివ్ చార్జా డిస్కస్ చేయడం, దాని నుంచే మనం మోస్ట్ ఆఫ్ ద మెటల్స్ నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయని చెప్పాం. సో నెక్స్ట్ అప్లికేషన్స్ వచ్చి ఏమవుతుంది, మెటల్స్ లోనైనా సెమీ కండక్టర్స్ లోనైనా ఎలక్ట్రికల్ కండక్షన్ అంటే ఎలక్ట్రికల్ కరెంట్ ఫ్లో ఎలా ఉందో డిస్కస్ చేస్తాం. సో థర్డ్ అప్లికేషన్ వచ్చి డ్రిఫ్ట్ వెలాసిటీని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు బై యూజింగ్ ద ఫార్ములా J/NQ. సో డ్రిఫ్ట్ వెలాసిటీ, VD అంటే డ్రిఫ్ట్ వెలాసిటీ అని చెప్పుకున్నాం, డిస్కస్ చేసాం కదా. సో VD డ్రిఫ్ట్ వెలాసిటీని J/NQ అనే ఫార్ములాని యూజ్ చేసి ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ అప్లికేషన్ వచ్చి నెంబర్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ చెప్పొచ్చు. అంటే సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ తీసుకున్నాం అనుకో, ఎలక్ట్రాన్స్ ఉంటాయి హోల్స్ ఉంటాయి. సో ఎలక్ట్రాన్స్ నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్, హోల్స్ వచ్చేసి పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్. సో ఏ చార్జ్డ్ పార్టికల్స్ అయినా ఎన్ని నెంబర్ ఉంది అంటే 1 ఉన్నాయి 2 ఉన్నాయి 3 ఉన్నాయి 4 ఉన్నాయి 5 ఉన్నాయి 6 ఉన్నాయా అలా ఎన్ని నెంబర్ ఉందో చెప్పడం కోసం కూడా మనం హాల్ ఎఫెక్ట్ ని యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ అని చెప్తాం. సో ఇది ఇలా జస్ట్ ఇలా డెఫినేషన్ పరంగా జస్ట్ ఇలా రాసి వదిలేయడమే కాదు, దీనికి ఒక ఈక్వేషన్ కూడా డెరైవ్ చేసుకోవచ్చు బై యూజింగ్ డ్రిఫ్ట్ వెలాసిటీ. సో డ్రిఫ్ట్ వెలాసిటీని యూజ్ చేసుకొని ఒక డెరివేషన్ ని కూడా డెరైవ్ చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం ఒకసారి. సో డ్రిఫ్ట్ వెలాసిటీ VD is equal to J/NQ. ఓకే, డ్రిఫ్ట్ వెలాసిటీ VD is equal to J/NQ అని డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ NQ మనకి డివిజన్ లో ఉంది, ఇటు సైడ్ తీసుకొస్తే మల్టిప్లికేషన్. సో దీని నుంచి J is equal to small j is equal to drift velocity into NQ. ఓకే, సో ఇది J అంటే ఇందాక చెప్పాను ఆల్రెడీ, కరెంట్ డెన్సిటీ J is equal to కరెంట్ బై ఏరియా. సో ఇది మనకి ఏరియా. ఓకే, సో I is equal to J is equal to I by A, that will be equal to drift velocity into NQ. దీని నుంచి ఏరియా మల్టీ డివిజన్ లో అటు సైడ్ తీసుకెళ్తే I is equal to drift velocity into NQ into A. ఓకే, కానీ మనం డ్రిఫ్ట్ వెలాసిటీని EH is equal to minus VD into BH అని రాసాం. EH is equal to minus VD into BH అని రాసుకున్నాం ఫస్ట్ కేసులో. EH ఫస్ట్ కేస్ 1 ఇందాక ఈక్వేషన్ 1 అని రాసుకున్నాం కదా. EH is equal to minus VD into BH.
సో ఇక్కడ మైనస్ ని నెగ్లిజిబుల్ గా తీసుకుంటే, నెగ్లిజిబుల్ అని తీసుకుంటే దీని నుంచి BD ఈజ్ ఈక్వల్ టు EH బై BH అని రాయచ్చలేదు. సో BD ఈజ్ ఈక్వల్ టు EH బై BH అని రాసుకోవచ్చు. సో ఇది అబ్జర్వ్ చేసినట్టయితే I ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ I ఈజ్ ఈక్వల్ టు డ్రిఫ్ట్ వెలాసిటీ ప్లస్ ఏం రాస్తున్నాం EH బై BH ఇంటూ N ఇంటూ Q ఇంటూ A, N ఇంటూ Q ఇంటూ A. సో ఇక్కడ A అంటే ఏరియా కదా, ఏరియా అంటే మనకి లెంత్ ఇంటూ బ్రెత్, రెక్టాంగిల్ లెంత్ ఇంటూ బ్రెత్, అందుకని విడ్త్ కింద తీసుకున్నాం, ఒకటేమో స్ట్రిప్ విడ్త్ స్ట్రిప్ లెంత్ రెండు మల్టిప్లై చేసాం. సో ఇక్కడ I ఈజ్ ఈక్వల్ టు EH N ఇంటూ Q, ఏరియా ప్లస్ లో L ఇంటూ D బై BH. ఓకే, కానీ మనకు కావాల్సింది N ఒక్కటే కావాలి. స్మాల్ n ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ BH బై EH ఇంటూ Q ఇంటూ L ఇంటూ D. సో ఈ ఈక్వేషన్ ని యూస్ చేసుకొని నెంబర్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ కూడా చెప్పొచ్చు. సో ఆ ఈక్వేషన్ ని యూస్ చేసుకొని నెంబర్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. వేర్ స్మాల్ n ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ BH బై EH ఇంటూ Q ఇంటూ L ఇంటూ D. అక్కడ D అంటే రెక్టాంగులర్ స్ట్రిప్ విడ్త్, అంటే మనం తీసుకున్న మెజర్మెంట్స్ లెంత్ ఎంత విడ్త్ ఎంత, రెక్టాంగులర్ స్ట్రిప్ తీసుకున్నాం కదా, ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెత్. సో దాన్ని కన్సిడర్, I అంటే కరెంట్, BH అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, EH అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, Q అంటే చార్జ్. దాని నుంచి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా చెప్పొచ్చు. ఎలక్ట్రాన్సా హోల్సా చెప్పొచ్చు. సెమీ కండక్టర్స్ లో అంటే ఎన్ని ఉన్నాయి, 100 ఉన్నాయి, 200 1000 ఉన్నాయి, ఎన్ని ఉన్నాయని చెప్పొచ్చు. ఓకే, సో ఇవంతా కూడా అప్లికేషన్స్ ఆఫ్ హాల్ ఎఫెక్ట్. ఫస్ట్ వచ్చి నెగటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా లేదా, అసలు పాజిటివ్లీ చార్జ్డ్ హోల్స్ ఉన్నాయా, అసలు ఏమున్నాయి సెమీ కండక్టర్స్ ఏమున్నాయి, మెటల్స్ ఏమున్నాయి. అసలు మోస్ట్ ఆఫ్ ద మెటల్స్ కంటైన్స్ నెగటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ అనే విషయం ఫస్ట్ కేసులో చెప్పింది. సెకండ్ కేసు ఏంటి మనకి, సో ఎలక్ట్రికల్ కండక్షన్ బెటర్ గా ఉందా బెస్ట్ గా ఉందా అని సెకండ్ కేసులో చెప్పింది. సో థర్డ్ కేసు వచ్చి డ్రిఫ్ట్ వెలాసిటీ ఈక్వేషన్ లో చెప్పుకున్నాం. సో ఫోర్త్ కేసు వచ్చి నెంబర్ ఎంత నెంబర్